ఎవళ్ళది వాళ్ళకు ఉండాలి గాని మంది సొమ్ము ఎన్నాళ్ళు అవుతుంది చెప్పుర్రి. ఎంత మభ్య పెట్టాలని చూసినా మంది సొమ్ము మనది కాదు, మంది జాగ మనది కాదు. అందుకనే అంటారు కదా పరుల సొమ్ము పాపం వంటిది అని. మనది కాకుంటే ఎన్నడో ఓనాడు ఎవళ్ళదో వాళ్ళ కాడికే చేరుతుంది. ఆగో అట్లనే అవుతున్నది ఇప్పుడు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సార్ మాల్ పంచాది కూడా మాల్ సార్దే గాని మాల్ కట్టిన జాగ సార్ది కాదు అని లొల్లు అవుతుండే కదా. ఇగో ఇప్పుడు గా మాల్ లొల్లి మళ్ళీ కొత్త మలుపు తిరిగింది. దినం డైలీ సీరియల్ నడిచినట్టే నడుస్తుంది ఆర్మూరి జీవనన్న మాల్ పంచాది. అద్దె కడతలేడని తాళాలేసిర్రు. కోర్టుకు పోతే తెలుసుకోవచ్చని కోర్టోళ్ళు తీర్పునిచ్చిర్రు. దుకాణాలు నడుపుకోవచ్చు అన్నారు. తాళాలేసిన వాళ్ళే వచ్చి తాళాలు తీసిర్రు. జీవన్ మాల్ల దుకాణాలు పెట్టుకున్న వాళ్ళంతా సంబరాలు చేసుకున్నారు. అంతా మంచిగానే ఉన్నది అనుకుంటుండగానే ఇప్పుడు ఆర్టీసీ పెద్ద సారు సజ్జనార్ సారు మళ్ళీ ఇప్పుడు పెద్ద బాంబే పేల్చిండు. వారం రోజులల్లో మిగిలిన బకాయినంతా కట్టకుంటే మళ్ళా తాళాలు వేసేదే అన్నట్టు ట్విట్టర్ గుట్లా రాసుకొచ్చిండు. 2.5 కోట్ల దాకా అద్దె బకాయి కట్టాలన్నట. కోర్టు తీర్పిచ్చిన నాటి నుంచి వారం దినాలల్లా కట్టకుంటే మళ్ళా తాళాలు వేసుకోవచ్చని కోర్టోళ్ళే చెప్పిదట. వారంలో ఉన్న కాడికి కట్టకుంటే ఎవరు చెప్పినా ఈయనే ముచ్చటే లేదు, తాళాలు వేసేదే అని తాటికాయంత అచ్చరాలతో ట్విట్టర్ గుట్లా రాసుకొచ్చిండు సజ్జనార్ సారు. ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే ఇప్పుడు ఒక్క పాలేం కాదు, ముందడి పొడుగుతో కూడా అద్దె కట్టకుంటే ఎటువంటి నోటీసులేం లేకుండానే పోయి తాళాలు వేసుకోవచ్చు అని కోర్టు తీర్పులో చెప్పిందట. జీవన్ మాల్ దుకాణాలు లీజుకు తీసుకున్న వాళ్ళ గురించి ఆలోచన చేసే కోర్టు అటువంటి తీర్పునిచ్చింది అన్నట్టే రాసుకొచ్చిండు ఎండి సారు. ఇక అయిపోయింది, ఏం లొల్లి ఉండదు అనుకుంటుంటే ఇప్పుడు సజ్జనార్ సార్ మళ్ళీ కొత్త బాంబు వేల్చిండు అనుకుంటున్నాడ జీవన్ మాల్ల దుకాణాలు పెట్టుకున్నోళ్ళు. ఇక ఇప్పుడు సార్ ట్వీట్ చూసినాక అట్టుంటది మరి సజ్జనార్ సార్ తోని అనుకున్నాడంటే ఇడిచిపెట్టే ముచ్చటే లేదు అని కామెంట్లు రాసుకొస్తున్నారట చాలా మంది నెట్టనలు. చూడాలి ఏం చేస్తారనేది గాని చూస్తుంటే జీవన్ మాల్ పంచాది ఇప్పుడు అప్పుడే ఒడిచేటట్టేం కానొస్తలేదు పోండ్రి.